रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం విషమ ప్రకరణము 430వ భాగం. పీతహవ్యుడు ఆ చిత్తాన్ని గురించి సంబోధించడం అయిపోయింది. ఇక వశిష్ఠ మహాదేవుడు రామునితో అంటున్నారు, ఓ రామా, ధీరుడైనటువంటి ఆ పీతహవ్యుడు ఏకాంతంలో శుద్ధమైనటువంటి ప్రజ్ఞతో ఈ చిత్తాన్ని సంబోధించడం అయిపోగానే ఇంద్రియాలకు ఇలా ప్రబోధం చేస్తున్నాడు. ఆయన చెప్పింది నువ్వు చక్కగా నేను వివరిస్తాను, నువ్వు కానీ విన్నట్లయితే విని ఇంద్రియ నిగ్రహాన్ని నీవు కూడా పెంపొందించుకోవాలని నా యొక్క ఆశీర్వచనం అంటున్నాడు. దాని గుణంగా నడుచుకుంటే నీవు కూడా దుఃఖరహితమైనటువంటి స్థితిని పొందగలవు అంటూ చెప్తున్నాడు. పీతహవ్యుడు ఇంద్రియాలను ఎలా సంబోధించాడో చెప్తున్నాడు. ఓ ఇంద్రియాలారా, మీరు ఆత్మ కంటే భిన్నమైన వారు. ఎలాగైతే నిన్న చిత్తమా నీవు ఆత్మ కంటే భిన్నమైన దానివి అని నొక్కి చెప్పారో, అలాగే ఇంద్రియాలారా మీరు కూడా ఆత్మ కంటే భిన్నమైన వాళ్ళే. మీ ఉనికి కూడా ఒక మిథ్య. ఆ మిథ్యారూపమైనటువంటి ఉనికి మీది. కాబట్టి ఆ మిథ్యారూపమైన ఉనికిని వెంటనే మీరు త్యజించండి అంటాడనమాట. నేను ఇప్పటి వరకు ఆ చిత్తానికి చేశాను ఉపదేశాన్ని. ఆ ఉపదేశాన్ని మీరు బాగా గ్రహించారని అనుకుంటున్నాను. పక్కన చేరి చిత్తంతో పాటు ట్యూషన్లో ఉన్నారు, ఇంద్రియాలు కూడా ట్యూషన్ చెప్తూ ఉన్నారు పీతహవ్యుడు చిత్తానికి. వీళ్ళు కూడా పక్కన కూర్చుని సైమల్టేనియస్గా వింటూ ఉన్నారు. ఎవరు? ఇంద్రియాలు. మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను. విన్నారు కదా చిత్తానికి చెప్పిందంతా, మీరు బాగా గ్రహించారని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అర్థమైందో మరి చూద్దాం. మరొకసారి గుర్తు చేస్తున్నా, మీరు కూడా ఆమె కూడా ఎట్టని మనస్సు కూడా అజ్ఞానం నుంచి పుట్టిందని చెప్పాను నిన్న. కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరం పట్టింది, సూక్ష్మ శరీరంలోవే ఈ యొక్క మనస్సు. కాబట్టి అజ్ఞానం నుంచి నువ్వు పుట్టావు అని చిత్తానికి ఎలా చెప్పానో, మీరు కూడా మీ పుట్టుకు కూడా ఎక్కడి నుంచి అంటే మీ పుట్టిల్లు కూడా అదే. ఏంటది? అజ్ఞానమే. మీరు కూడా అజ్ఞానం నుంచి పుట్టిన వాళ్ళే. మీరు నిరంతరము జీవునికి మీరు దుఃఖాన్ని, అనర్థాలని, పలు రకాలైనటువంటి పాపాలని కలిగిస్తున్నారు. ఎలా కలిగిస్తున్నారు? మీరు రాత్రిపూట పిశాచాలు ఎలాగైతే ఇబ్బంది పెడతాయో ఆ విధంగా పిశాచాలలాగా మీరు ఇవన్నిటి దుఃఖాలని, ఇంకా ఈ పాపాలు, ఇవన్నీ దాని రకరకాల ఆ అనుభవాలన్నింటినీ మీరు జీవునికి కలిగిస్తున్నారు. అసలు ఆ చిత్తం ఉంది చూసావు. మరొకసారి చిత్తాన్ని గురించి వీళ్ళకి చెప్తున్నారు. ఆ చిత్తము దాని ఉనికే ఏమి దుఃఖానికి, అది 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 ఉండడమే దుఃఖానికి హేతువైపోయింది. అది ఉండడం వలనే జీవులు ఆ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అలలతో కూడినటువంటి నదులు, ఎన్నో నదులు అని నదులన్నీ, నదీ సమూహాలన్నీ ఈ సాగరంలో అంటే సంసార సాగరంలో ఎడతెగకగా ప్రవహిస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏదంటే ఆ చిత్తమే. ఇంద్రియాలు చెప్తున్నాడు, ఆ చిత్తం వల్లనే రకరకాల దుఃఖాలు అనేటువంటి ఆ యొక్క నదులన్నీ కూడాను, అలలతో కూడినటువంటి దుఃఖాలు అనేటువంటి, జీవులు అనేటువంటి అలలతో కూడినటువంటి నదులు సమూహాలుగా, గుంపులుగా ఆ సంసార సాగంలోకి ఎడదెగకుండా వచ్చి చేరుతున్నాయి. దుఃఖ పరంపరల్ని కలగజేస్తున్నాయి. ఇంకా ఈ వరుసన వచ్చేటువంటి దుఃఖాలు ఎలా వస్తున్నాయంటే వర్షధారల్లాగా. వర్షధార ఎక్కడి నుంచి వస్తుందో
అర్థం కాదు. ఆ వర్షధార ఎలా వచ్చి పడుతుందో అలా ఈ దుఃఖ పరంపరలు వచ్చి పడుతున్నాయి. ఆది అంతము లేనటువంటి ఒక మహమ్మారి నలువైపుల నుంచి వచ్చి కబళించి వేస్తోంది ఈ జీవ జగత్తును. ఈ శరీరం ఉందే, ఇది ఒక ముసలి వృక్షం. ఈ శరీరం ఒక ముసలి వృక్షం. ఈ వృక్షంలో శ్వాస నిశ్వాసలు అనేటువంటి తుమ్మెదలు ఏం చేస్తున్నాయంటే ఈ వృక్షం రకరకాల శబ్దంతో, జుంకార నాదంతో ఇవి శబ్దం చేస్తూ ఆ ముసలి వృక్షాన్ని క్షోభకు గురి చేస్తున్నాయి. ఈ ముసలి వృక్షానికి, సంసారం అనే ముసలి వృక్షానికి ఆ యొక్క జర మరణాలు అనేటువంటి పుష్ప గుచ్చాలు వికసిస్తున్నాయి. ఇంద్రియాలు అనేటువంటి ద్వారాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఉన్నాయే, దశేంద్రియాలు, దశేంద్రియాలు, ఇవి ద్వారాలు, శరీరంకు ఉన్నటువంటి ద్వారాలు. ఈ ఇంద్రియాలు అనే ద్వారాలు, ఈ శరీరం ఎలాంటిది? దీనికి ద్వారాలు ఉన్నాయి. ఏంది? ఇంద్రియాలు. ఈ శరీరం ఎలాంటిదో చెప్తున్నాడా? పాముల పుట్ట లాంటిదంట. ఆశలు అనేటువంటి అనేకమైన పాములు ఈ శరీరంలో పుట్టలో ఉన్నాయట, అన్ని దాక్కుని. ఈ శరీరంలో కేవలం పాముల పుట్టలే కాదు, చింత అనేటువంటి సాలిపురుగు కూడా, ఒక పెద్ద సాలిపురుగు, పెద్ద స్పైడర్, మన స్పైడర్ మ్యాన్ లాగా ఒక పెద్ద స్పైడరు, ఈ చిత్తం అనేటువంటి స్పైడర్ ఇక్కడ తిరుగుతూ ఉన్నదట. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఇంకొక ఉపమానం. ద్వంద్వాలు అనేటువంటి వాడి ముక్కుతోనంట ఈ చిత్తం శమము దమము అంటే సద్గుణ, శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ శమము దమము వంటి సద్గుణాలను అనేటువంటి ఫల పుష్పాలను ఆ వాడైనటువంటి ముక్కుతో, ఆ చిత్తం వాడైనటువంటి ముక్కుతో ఏంటంటే పెకిలించి పారేస్తోందట. ఒక పెద్ద పందెం కోడి ఉందట. ఆ పందెం కోడి ఎవరంటే కామం అనే పందెం కోడి. అది ఎట్లా ఉందంటే రాగద్వేషాలతో నిండినటువంటి హృదయాన్ని ఏం చేస్తుంది, తన కాళ్ళతో ఆ పందెం కోడి అటు ఇటు చిమ్మి పడేస్తోందట. అజ్ఞానం అనేటువంటి ఒక భయంకరమైన గుడ్లగోప కూడా ఉందంట ఈ చెట్టు మీద. అది భయపెడుతుందంట జీవుణ్ణి. మహామోహం అనేటువంటి రాత్రి, మామూలుగా ఆ రాత్రి సమయంలో, మహామోహం అనేటువంటి రాత్రి సమయంలో శ్మశానంలో భేతాళంలాగా ఏది ఈ అజ్ఞానము విజృంభిస్తూ ఉన్నదట. చిత్తమా, అసలు అనర్థాలన్నీ నీ వల్లనే. నీవనేదానివి లేకుండా ఉంటే సద్గుణాలు, మంచి గుణాలన్నీ కూడాను వివేకం అనేటువంటి ప్రకాశంతో ప్రాతకాలంలో పద్మాలు ఎలా వికసిస్తాయో, ఉదయాన్నే చీకటితో పద్మాలు అంటే తామర పువ్వులు ఎలా వికసిస్తాయో అలా వికసించేటివి. నువ్వు ఉండడం వల్ల ఆ సద్గుణాలు లోపల ఉండడానికి అవకాశమే లేకుండా ఉంది. ఈ హృదయం అనేటువంటి ఆకాశం, మోహం అనేటువంటి మంచు, రజోగుణం అనేటువంటి దుమ్ముతో కూడిపోయింది. ఉన్నట్టుండి ఆకాశం నుండి వర్షధారలు కురిసినట్లు విక్షేపాన్ని కలిగించేటువంటి వికల్పాలన్నీ విరుచుకుపడుతున్నాయి. లోపల వికల్పాలు అంటే సంకల్పాలు, వికల్పాలు ఏం చేస్తుంటాయి? ఎప్పుడు విక్షేపాన్ని, మనసుని అటు ఇటు అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి పడే వర్షంలాగా ఈ వికల్పాలు విరుచుకుపడుతున్నాయి. ఒక పుష్పాలతో కూడినటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో అందమైనటువంటి పుష్పాలు వికసించినట్లు పవిత్రమైనటువంటి మైత్రి హృదయంలో ఎప్పుడు కలుగుతుందో కదా
ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఇక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోతే. ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో అప్పుడు శరత్కాలంలో మబ్బులు లేని ఆకాశం ఎలాగా ప్రకాశిస్తుందో అలాగా నీవు నీ నిష్క్రమణతో అంతఃకరణం జ్ఞానంతో ప్రకాశిస్తుంది. ఆ చిత్తం కాస్త శాంతమవుతుంది, సమత్వాన్ని పొందుతుంది. అప్పుడు నిజమైనటువంటి ఆనందం మనసుకి కలుగుతుంది. నువ్వు వెళ్ళిపోతే అమృతంతో కూడినటువంటి నిత్యానందమైనటువంటి చల్లని చంద్రునిలా ఆత్మానందం కలుగుతుంది. అజ్ఞానం పూర్తిగా నశించాలి. అజ్ఞానం పూర్తిగా నశిస్తే అంతఃకరణంలో ఆత్మాకార వృత్తి స్పష్టంగా భాషిస్తుంది. అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం లేకపోవడం. జ్ఞానం అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఎరుగకపోవడం. అంతా ఉన్నది ఒకే సమమైనటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మైనటువంటి భావన లేకపోవడం. కాబట్టి ఈ చరాచర ప్రపంచమంతా శమించాలంటే నీవే కారణం. ముందు నువ్వు శమిస్తే ప్రపంచం అంతా శమిస్తుంది. ఆత్మ యొక్క పూర్ణ స్వరూపం అనుభవానికి వస్తుంది. ఎవరికి వస్తుందయ్యా ఈ అనుభవం అంటే? లౌకికులకు ఈ అనుభవం రాదు. లౌకికుడు, సాధకుడు, సిద్ధుడు 3 రకాలు. ఎండాకాలంలో వేసవకాలంలో ఆకులంతా కూడా ఏమవుతాయి? ఆ ఎండకి తప్పించి ఆ రసం అంతా ఏమవుతుందంటే బాగా రసం లేని జీర్ణించినట్టు అయిపోతుంది. మరలా వర్షాకాలం వస్తూనే ఆ రసయుతం అవుతాయి. అలాగే జ్ఞానాగ్నిలో ఈ సంసార మార్గం అంతా కూడాను క్షయించిపోతే ఆరోగ్యం, సంతోషం మొదలైనవన్నీ కూడాను గుణాలు కనబడతాయి. అంతఃకరణలో ఏం పోవాలి? ఈ సంసారం తాలూకు ఈ సంసారం కన్నా లయిస్తే, అజ్ఞానంగా నశిస్తే, సంసార బంధం విడిపడితే అది నిజమైనటువంటి ఆత్మానందం. మళ్ళీ సంసారంలో పడకూడదు. అట్లా పడకుండా వివేకశాలైనటువంటి వాడు ఆత్మ అనే చెట్టుపై ప్రశాంతంగా విశ్రమించాలి. అంటే ఆత్మలోనే స్థితుడవై ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి చిత్తమా, నువ్వు గన లేకున్నట్లయితే, నువ్వు గన ఈ చిత్తం అనే నీవు గన నశించినట్లయితే ఎన్నో ఉత్తమ గుణాలు కలుగుతాయి, గుణ సంపదలు చేకూరుతాయి. కాబట్టి నీవు వదిలిపో దయచేసి. ఆత్మ యొక్క సత్తు అసత్తు స్వరూపాల్లో నీకు ఏది శ్రేష్టమని భావిస్తే నువ్వు దాన్ని అంగీకరించు. సత్తా అసత్తా, ఆత్మ ఉన్నది అన్నటువంటి భావన నువ్వు తీసుకుని నేను ఆత్మాకార వృత్తిగా, బ్రహ్మాకార వృత్తిగా నీవు తయారైపోతే, బ్రహ్మాకార వృత్తిగా నువ్వు బ్రహ్మాకార వృత్తి అంటే ఏంది? సర్వము బ్రహ్మము అనేటువంటి ఆలోచన, ఒకటే ఒక ఆలోచన, వేరే ఫలానా ఆలోచన లేకుండా అంతా ఒకటే ఒకటే పరమాత్మ సచ్చిదానంద స్వరూపం అనేటువంటి ఆ బ్రహ్మాకార వృత్తిని గన నువ్వు స్వీకరిస్తావా? స్వీకరించు. అది నీకు శ్రేయస్సు అని భావిస్తే దాన్ని అంగీకరించు. లేదా నీ ఇష్టమిక అసత్తు వైపు ఈ ప్రపంచమే అంటే చిత్తమేనండి రెండిటికి. అటు ప్రపంచం వైపు పరిగెత్తాలన్నా, ఇటు పరమాత్మ వైపు పరిగెత్తాలన్నా ఏది నీకు సాధనం అంటే మనసే. మనసుతోనే నువ్వు పరమాత్మ అయిపోగలవు, ప్రపంచము అయిపోగలవు. పరమాత్మని నెట్టిపారేయగలవు, ప్రపంచాన్ని కావలించుకోగలవు. కాబట్టి నీకు మధ్యలో నీ చాయిస్ ఇది. నువ్వు అటా ఇటా, ఆ గట్ట ఈ గట్ట నువ్వే తేల్చుకో అంటూ నా సలహా ఏంటో, నా అభిప్రాయం ఏంటో చెప్పమంటావా? సత్తయే అంటే సత్వైపే నువ్వు వంగు,
మొగ్గు అన్నది నా సలహా, అభిప్రాయం. సత్వైపు అసత్వైపు వద్దు అని నేను చెప్తున్నాను అంటూ ముగిస్తున్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.